బ్రైట్ గా అయితే వెలుగుతుంది అనమాట. మనం టచ్ చేసినప్పుడు మన నుంచి గ్రౌండ్ కి కాంటాక్ట్ అయ్యి ఆ ఇండక్షన్ అనేది ఎర్త్ రూపంలో కన్వర్ట్ కావడం వల్ల మనకైతే ఆ టెస్టర్ అయితే ఆఫ్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియోలో వచ్చేసి ఇది మీరు చూడొచ్చు 5 HP మార్బుల్ పాలిష్ చేసే మోటార్ అనమాట, మోనో బ్లాక్ మోటార్. ఫ్రెండ్స్, ఒకసారి ఇదే మీరు చూడొచ్చు. మోటార్ అయితే వైర్ అయితే ఎక్కడ బాడీకి అయితే ఆనట్లేదు, కానీ టెస్టర్ మాత్రం ఫుల్ గా వెలుగుతుంది. షాక్ అయితే కొట్టట్లేదు. టెస్టర్ పెడితే మాత్రం ఇండక్షన్ అయితే చూపిస్తుంది అనమాట. అది ఏ విధంగా చూపిస్తుంది అనేది మీకు అయితే ఒకసారి చూపిస్తా. ఇప్పుడైతే మనం ఇది కంటిన్యూటీలో అయితే పెట్టినాం అనమాట. మీరు కొంచెం దగ్గరికి రావచ్చు. ఓకే, ఇప్పుడు మనకి వైర్ టు వైర్ అయితే కంటిన్యూ అయితే చూపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు అన్నిటికీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం బాడీ టు బాడీ చూద్దాం. ఓకే, మీరు బజర్ సౌండ్ అయితే వినొచ్చు. బాడీ టు బాడీ కూడా వస్తుంది. ఇప్పుడు వైండింగ్ నుంచి వెళ్ళి బాడీకి అయితే పెట్టినాం, మీరు చూడొచ్చు. ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బాడీకి అయితే ఎక్కడ వైండింగ్ అయితే కాంటాక్ట్ కావట్లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి అయితే ఇప్పుడు దీనికి మనం పవర్ సప్లై అయితే ఇద్దాం. పవర్ సప్లై ఇచ్చేసి ఒకసారి దీన్ని అయితే చెకింగ్ చేద్దాం. అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పవర్ సప్లై అయితే ఆన్ చేసినాం. మెయిన్ వేసి ఒకసారి మోటార్ అయితే రన్నింగ్ చేసి ఇప్పుడు టెస్టర్ తో చూద్దాం. ఇందాక మనం చూసినప్పుడు వైండింగ్ కి సంబంధించి బాడీకి అయితే ఎక్కడ కూడాను టచ్ అయితే కావట్లేదు అనమాట. టచ్ కాకుండానే మనకి మోటార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు బాడీ షాక్ అయితే ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇది బేస్ స్విచ్ అనమాట. కెపాసిటర్స్ 2 కెపాసిటర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనం టెస్టర్ అయితే వెలుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఐరన్ బాడీని ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో అప్పుడు టెస్టర్ లో లైట్ అయితే ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే మన బాడీ ద్వారా ఎర్త్ అనేది గ్రౌండ్ కి కాంటాక్ట్ అయ్యి ఆ లీకేజ్ కరెంట్ అనేది ఇండక్షన్ అనేది ఎర్త్ కాంటాక్ట్ కావడం వల్ల అది టెస్టర్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అదే మెయిన్ సప్లై పవర్ అయితేనేమో అట్లా ఆఫ్ కాదు, మనకి షాక్ అయితే కొడుతుంది. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. అదే వైండింగ్ వైర్ అనేది బాడీకి ఎక్కడ చిన్న లీక్ ఉండి టచ్ అయినా కానీ మనకైతే షాక్ కొడుతుండే. మనం అంత టచ్ కూడా చేద్దానికి ఉండదు మనకి, ఎందుకంటే గ్రౌండ్ కాంటాక్ట్ అయినాం కాబట్టి మనకి ఈజీగా షాక్ కొడుతుంది, ప్రాణాలకు కూడా ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అది ఇందాక మనం క్లాంప్ మీటర్ తోటి అయితే చెక్ చేసినాం. ఎక్కడ వైండింగ్ వైర్ అయితే టచ్ అయితే కావడం లేదనమాట. ఇండక్షన్ అయితే చూపిస్తుంది. అది కూడా టెస్టర్ అయితే బ్రైట్ గా అయితే వెలుగుతుంది అనమాట. మనం టచ్ చేసినప్పుడు మన నుంచి గ్రౌండ్ కి కాంటాక్ట్ అయ్యి ఆ ఇండక్షన్ అనేది ఎర్త్ రూపంలో కన్వర్ట్ కావడం వల్ల మనకైతే ఆ టెస్టర్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా ఇలాంటి కొన్ని వాటికి ఇండక్షన్స్ వచ్చే వాటికి మనం ఎర్త్ అనేది తప్పనిసరిగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎర్త్ వేసుకున్నట్లయితే లీకేజ్ కరెంట్ ఉంటుంది కదా, అది మ్యాగ్నెట్ రూపంలో కానివ్వండి ఇతర వేరే రూపంలో వచ్చిన వేస్ట్ కరెంట్ అనేది గ్రౌండ్ కి వెళ్ళిపోయినప్పుడు ఎర్త్ వల్ల మనకి ఎటువంటి ప్రాణాలకు ప్రమాదం ఉండదని చెప్పుకోవచ్చు. అలానే షాక్ అయితే కొట్టదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి అన్ని మోటార్లకు అని చెప్పుకోవడం కుదరదు. కొన్ని లీకేజ్ కరెంట్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా ఇండక్షన్లు అలాంటివి రావడం జరుగుతుంది. అది ఫ్రిడ్జ్ కైనా కూలర్లకైనా వాషింగ్ మిషన్స్ కైనా ఇలాంటి అన్నిటి కూడా ఇలాంటి లీకేజ్ కరెంట్ ఉన్నప్పుడు ఎర్త్ అనేది తప్పకుండా ఇంపార్టెంట్ అనమాట. ఎర్త్ వేసుకుంటే లైఫ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మోటార్ కానివ్వండి ఇది ఎలక్ట్రికల్ సామాన్లు అన్ని కూడాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎర్త్ రాడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఇది ఎర్త్ రాడ్ దగ్గర 2 feet అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దీంట్లో మనకి కన్సిల్ టైప్ మెటల్ అంతా వస్తుంది. దీని మీద మనకి ఎర్త్ పౌడర్ అయితే దొరుకుతుంది. కొంచెం దగ్గర ఇంతకుముందు అయితేనేమో మనకి కాపర్ ప్లేట్ ఉండే, ఐరన్ పైప్ తోటి కాపర్ ప్లేట్ స్టిక్ అయ్యి ఉండే వాటిని ఇంతకుముందుకు అయితే ఒక 3-4 years బ్యాక్ అయితే అవి వాడుతుండే అనమాట. బొగ్గు, ఇసుక, ఉప్పు అలాంటివి పోసి మనకి ఎర్తింగ్స్ అయితే ఒక 2 feet 3 feet ఆ విధంగా గుంత తీసి దాంట్లో అయితే ఫిల్అప్ చేస్తుండే. ఇప్పుడైతే ఇవి మెటల్స్ వచ్చేసి కన్సిల్డ్ అయ్యి వస్తున్నాయి. ప్లస్ వీటికి మన ఎర్త్ పౌడర్ అయితే ఒక 400 ఉంటుంది బ్యాగ్. అది తీసుకొని వేసుకుంటే మనకి లైఫ్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక 5 years దానికైతే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనం వాడుకుంటే ఇంట్లో డొమెస్టిక్ పర్పస్ అంతా కూడాను ఎలక్ట్రికల్ ప్రతి ఒక్కటి కానివ్వండి, గ్రైండర్ కానివ్వండి అన్ని కూడాను పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయని చెప్పుకోవచ్చు. మనకి యూజ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి షాక్ అయితే
రాదని చెప్పుకోవచ్చు. ఇంట్లో కూడా అన్ని మెటల్స్ ఉరుములు మెరుపులు పడ్డప్పుడు కూడా ఎక్విప్మెంట్స్ కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇలాంటివి తప్పనిసరిగా వాడుకోవాలి. ఇప్పుడు మీరు చూసిరా, ఇది ఒక డెమో పర్పస్ మీకు వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వైర్స్ అన్నిటికి కూడాను టేపింగ్ అయితే వేసేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఎక్కడ లీక్ లేకుండా అన్నిటికీ టేపులు వేసేసి ఇప్పుడు ఎర్త్ రాడ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బోర్డు అయితే ఇప్పి దీంట్లో నుంచి వెళ్ళి మనం బ్యాక్ సైడ్ ఒక ఎర్త్ రాడ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసేద్దాం. తర్వాత మీకైతే చూపిస్తా డెమో అనేది ఏ విధంగా ఎర్త్ కాంటాక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది మీకు ప్రాక్టికల్ గా అయితే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ప్రతి ఇంట్లో ఎర్త్ వైర్ అయితే ఉంటుంది. ఇక్కడ 3-pin సాకెట్ కి టాప్ లో అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బోర్డ్ అనమాట. మనం ఇది ఎర్త్ ప్రతి ఇంట్లో న్యూ హౌస్ అయితే ప్రతి ఇంట్లో అయితే ఎర్త్ వైర్ ఇన్వర్టర్ వైర్ అయితే పక్కా ఉంటుంది అనమాట. ఇది ఎర్తింగ్ వైర్ మీరు చూడొచ్చు, 3-pin సాకెట్ కి పై పక్క అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం ఎర్త్ రాడ్ అయితే కాంటాక్ట్ అయితే చేద్దాం. కింద గ్రౌండ్ లో వేసేసి ఈ వైర్ అయితే ఫస్ట్ బయటకి అయితే నెట్టేద్దాం ఎర్త్ కి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కట్ చేసేద్దాం. ఇప్పుడు దీనికి ఎర్త్ కాంటాక్ట్ అయితే చేసేద్దాం ఒకసారి. మనం కాంటాక్ట్ అయితే చేసినాం అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎర్త్ రాడ్ అయితే కాంటాక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం 1 స్క్వేర్ అయితే వైర్ వాడుతున్నాం అనమాట. ఇది మీరు చూడవచ్చు, ఎర్త్ రాడ్ అయితే దీంట్లో వేసిద్దాం. దీంట్లో మనకి ప్రెసెంట్ ఎర్త్ పౌడర్ అయితే అవైలబుల్ లేదనమాట. ఇప్పుడు ఇసుకను బొగ్గులు ఉప్పు అయితే మనం వేసేసి వాటర్ అయితే ఫిల్అప్ అయితే చేసేద్దాం. వేసి ఒకసారి మళ్ళా ఎర్త్ కాంటాక్ట్ చేసి ఒకసారి మోటార్ అయితే మళ్ళీ ఆన్ చేసి చూద్దాం. ఏమైనా సరే ఏ ఎక్విప్మెంట్స్ అయినా కానీ బాడీ షాకులు జుమ్ అనే దగ్గర ఎక్కడైనా కానీ ఎర్త్ ఉన్న దగ్గర అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఫ్రిడ్జ్కైనా కూలర్కైనా దేనికైనా సేఫ్ అని చెప్పేసుకోవచ్చు ఎర్త్ ఉండడం వల్ల. ఒక హౌస్ కి అయితే ఎర్త్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఉండడం వల్ల షాకులను అయితే ఎక్కువ మోతాదులో నిరోధించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఇసుక ఉప్పు బొగ్గులు పోసి దానికి వాటర్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా అప్పుడప్పుడు వాటర్ అయితే మనం పోస్తూ ఉండాలి. గ్రౌండ్ కాంటాక్ట్ అనేది పర్ఫెక్ట్ గా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మోటార్ అయితే మనం ఆన్ చేసి అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే మనం ఎర్త్ రాడ్ అయితే ఈ విధంగా చేసాం చూసారు. ఇప్పుడైతే మనం కనెక్షన్ అయితే చేసేద్దాం. ఏది ఎర్త్ కి ప్లస్ మిషన్ కి అయితే కనెక్ట్ అయితే చేసేద్దాం. అయితే పెట్టేసాం ఒకసారి. వచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి మోటార్ అయితే ఆన్ చేసిద్దాం. ఆన్ చేసి పవర్ సప్లై అయితే చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. వన్స్ అగైన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి,
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.